వెల్కమ్ టు లక్కీ లోటస్. మామూలుగా పొటాటోస్ తోటి చాలా వెరైటీస్ చేస్తాం కదా. అందులో బంగాళదుంపలతో ఇవాళ నేను చేసేది ఏంటంటే అల్లం పచ్చిమిర్చితో చేసే ఒక స్పైసీ కర్రీ అనమాట. లెమన్ కూడా వాడతాను దీనిలో నేను. మామూలుగా అందరు చేసుకునే ఉప్మా కూరకి కొంచెం తేడాగా ఉంటుంది. దీనికి బంగాళదుంపలు ఉడికించేసుకొని వార్చేసి పీల్ చేసుకొని ముక్కలు చేసుకొని అలా పెట్టుకోవాలి. తర్వాత అల్లము, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు అవి తీసుకొని మనము రోట్లో దంచేసుకొని అది కూడా కొంచెం ఆ పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బాండి పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి అవి వేగంగానే ఈ పేస్ట్ ఏదైతే ఉందో మనం కోసుగా దంచి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అందులో వేసేసారు. ఈ స్టేజ్లో వెల్లుల్లిపాయ వాడుకునే వాళ్ళు వేసుకోవచ్చు, ఉల్లిపాయ వేసుకోవచ్చు. నేను అవేం వేయలేదు. ఆ తర్వాత ఆ వేగంగానే ముక్కలు మనం పెట్టుకున్నాం కదా రెడీగా, ఆ ముక్కలు అందులో వేసేసుకోవాలి. ఈ ముక్కలు వేసేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఆల్రెడీ ఉప్పు, పసుపు, కారం అంటే పచ్చిమిర్చి, అల్లము అన్నీ వేసేస్తున్నాం కదా, ఇంక ఇందులో వేయాల్సిన పని ఏం లేదు. ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర పౌడర్ మాత్రం కొంచెం వేసాను ఉందని. యాక్చువల్గా అది కూడా ఆప్షనల్, అది కూడా వేయకపోయినా చాలా బాగుంటుంది కర్రీ. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేగంగానే మనం నిమ్మకాయ, పూర్తి నిమ్మకాయ అవసరం లేదు, ఒక బద్ద పిండేసేసి ఆ జ్యూస్ అందులో కలిపేసుకుంటే అయిపోతుంది కర్రీ, అంతే. ఇది రోటీలోకి చాలా బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. మామూలుగా ఎప్పుడు మనం చేసుకునే వేపుడు కూర కాకుండా ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా బాగుంటుంది. చల్లబడినా కానీ రాత్రి కూడా తినచ్చు అనమాట ఈ కర్రీ. ఇది ఒకసారి చేసి చూడండి, పిల్లలు కూడా బాగా నచ్చుతుంది. చాలా సింపుల్ అనమాట, ఈజీగా చేసేసుకోవచ్చు కర్రీ. ట్రై చేసి చూడండి, వర్త్ ట్రైయింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, సీ యూ, బాయ్ బాయ్.